ఆత్మలో దేవుడిని మనల్ని నడిపించమని, ఆత్మలో భాషలతో దేవుని నామాన్ని ఆత్మలో ప్రార్థించడం. కేటియామసే ప్రాణికులో బ్రిండా రేబాబాడ రబడ రిబదలబడ శమందలబన రగదలబన రో 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 రేగే గదరబ శంబల మనందరబల. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord. దేవానికి వందనములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనతో అనేక వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను. కారణం దేవుని యొక్క మాటలు జీవములు, అవి ఆత్మయులయ్యున్నవి. దేవుని యొక్క మాటలు మనకు ఆత్మయు, అదేవిధంగా జీవమై ఉన్నాడు కనుక ఆయన మాటలు ఎల్లప్పుడూ మనకు జీవమును కలగజేస్తాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి యెషయా గ్రంథము, దేవుని యొక్క వాక్యముల నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుదాము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. అందరం కలిసి చదువుదాం ఈ మాట. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యెషయా ప్రవక్త ఎప్పుడో ప్రవచించినటువంటి మాట. ఇది దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. ఈరోజు దేవుని యొక్క మహిమ మనము చూద్దాం. దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. ఏమంటున్నాడు? అందరూ చూస్తారంటున్నాడు. సర్వ శరీరులు, ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఏం చూస్తానంటున్నాడు? యెహోవా మహిమ, దేవుని మహిమ. దేవుని మహిమ మనమందరము చూడాలి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా మహిమని కేవలం ఒక మోషే మాత్రమే చూసిండు. ఒక మోషే మాత్రమే దేవుని యొక్క మహిమని సీనాయి పర్వతం మీద చూసి, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఏదైతే వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడో అవి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా దేవుని యొక్క మహిమని ఆయన మోషే ప్రత్యక్షత గుడారమును ఏర్పాటు చేస్తే, ఆ ప్రత్యక్షత గుడారంలోకి దేవుని యొక్క మహిమ దిగొచ్చినందువలన యాజకులు ఆ యొక్క మందిరంలో నివసించలేకపోయినారు. అదేవిధంగా సొలొమోను దేవాలయంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. సొలొమోను దేవుడు కట్టినటువంటి ఆ మందిరంలో కూడా ఎవరు నివాసం చేయలేదు. ఎవరు కూడా దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు ఉండలేకపోయారు. కానీ ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే ఏమంటున్నాడు? యెహోవా మహిమ బయలుపరచబడును. దేవుని మహిమ తప్పకుండా కనిపిస్తుంది. ఒక మోషేకు మాత్రమే కాదు. ఇశ్రాయేలీయులు మోషే కట్టించినటువంటి నిర్మించినటువంటి ఆ దేవాలయంలోకి వస్తే యాజకులు నిలవబడలేకపోయారు దేవుని యొక్క మహిమకి. అని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మహిమ బయలుపరచబడును. సాధారణ చెప్తుంది, దేవా నీ మహిమ నాలో బయలుపరచినందుకై వందనములు. నీ మహిమ నాలో బయలుపరచినందుకై వందనములు. ప్రతిరోజు మనం చెప్పాలి. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క మహిమను గురించి పాడాలి. దేవుని యొక్క మహిమను గురించి చెప్పాలి. యేసు ప్రభు అన్నాడు లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రతిరోజు మనం చెప్పాలి. ఎవ్రీడే మనం చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉన్నది? యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మ ఉంటుంది. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన ఆత్మ ఇప్పుడు నీ మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రతిరోజు చెప్పాలి, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెహోవా మహిమ బయలుపరచబడి ఉన్నది. ఇట్ ఈస్ రివీల్డ్. అది ప్రత్యక్షమైనది. ఎవరి ద్వారా మనకు ఆ యొక్క యెహోవా మహిమ ప్రత్యక్షమైనదంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొక్క మహిమని చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క మహిమని చూడగలుగుతున్నాము. దేవుని యొక్క మహిమ చాలా మహిమ కలిగినటువంటిది. ఏ ఒక్కరు నిలబడలేకపోయినటువంటి అలాంటి మహిమ ఈరోజు అదే మహిమతో దేవుడు నీలోకి దిగి వచ్చినాడు. ఆయన మహిమతో, ఆయన బలముతో, ఆయన సర్వాధికారముతో, ఆయన సర్వశక్తితో నీ మీదకి దిగి వచ్చినాడు. కనుక నువ్వు చెప్పాలి, ప్రతి ఒక్కరూ నా మీద ఉన్నటువంటి దేవుని మహిమను వాళ్ళు చూస్తారు. ప్రతిరోజు మనం ఏం చెప్పాలి? నా మీద ఉన్న దేవుని యొక్క మహిమను అందరూ చూస్తారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. దేవుని యొక్క మహిమ ఏమైంది? బయలుపరచబడింది. ప్రతిరోజు నువ్వు చెప్పాలి, నా మీద దేవుని యొక్క మహిమ ఉంది, నాలో ఉన్న మహిమ బయలుపరచబడుతున్నది, నాలో ఉన్న మహిమ ప్రత్యక్షమైనది. నాలో ఉన్నటువంటి మహిమని నా ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు, నాలో ఉన్నటువంటి మహిమని నా బంధుమిత్రులు చూస్తారు, నాలో ఉన్నటువంటి మహిమని నా యొక్క ఆఫీస్ వాళ్ళు చూస్తారు, నాలో ఉన్నటువంటి మహిమని నా గ్రామస్తులు చూస్తారు, నా మీద ఉన్నటువంటి మహిమని నా పట్టణం అంతా చూస్తుంది. నా మీద ఉన్నటువంటి మహిమ దేవుని యొక్క మహిమ. హల్లెలూయా. మనం ప్రతిరోజు చెప్పాలి, దేవుని మహిమ నా మీద ఉన్నది, ప్రభు మహిమ నా మీద ఉన్నది. ఆ మహిమ ఇప్పుడు ప్రత్యక్షమైనది. మోషే గుడారముని దేవుడు ఏ విధంగా తన మహిమతో నింపినాడో ఇప్పుడు ఆయన నా యొక్క ఆత్మని దేవుడు తన యొక్క మహిమతో నింపి ఉన్నాడు. నా యొక్క శరీరముని ఆయన యొక్క మహిమతో నింపి ఉన్నాడు. నా యొక్క ప్రాణముని దేవుని యొక్క మహిమతో ఆయన నింపి ఉన్నాడని రెగ్యులర్ గా మనము ఈ మాటలు చెప్పాలి, ధ్యానించాలి. రెగ్యులర్ గా చెప్పాలి. రెగ్యులర్ గా మనం ఏం చేయాలి? దేవుడు నన్ను తన యొక్క మహిమ చేత నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాలి మనం? దేవుని యొక్క మహిమ నన్ను నింపి ఉన్నది. దేవుని యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు దేవుడు అంటున్నాడు, అది కనబడకుండా ఉండేది కాదు. దేవుని యొక్క మహిమ కనబడినప్పుడు, నీలో ప్రత్యక్షమైనప్పుడు, నీలో దాచుకొని ఉండడానికి కాదు, నువ్వు దాగి ఉండడానికి కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఎక్స్పోజ్ చేస్తాడు. దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ట్రెజర్, ఆ యొక్క సర్వ సంపద, యేసుక్రీస్తు ఏదైతే సంపద ఉన్నదో, ఏదైతే మహిమ ఉన్నదో, ఆ మహిమని దేవుడు నీ ద్వారా ఇతరులకు తెలియజేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది? యెహోవా మహిమ బయలుపరచబడును. అందరం చెప్పాము నా వెనకాల, యెహోవా దేవుని మహిమ బయలుపరచబడింది. దేవుని మహిమ బయలుపరచబడింది. ఒక్కడును తప్పకుండా నా మీద ఉన్న దేవుని యొక్క మహిమని అందరూ చూస్తారు. ప్రతిరోజు చెప్పండి, ఒక్కడు తప్పకుండా అందరూ దేవుని యొక్క మహిమని చూస్తారు. నా మీద ఉన్న దేవుని మహిమని అందరూ చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెగ్యులర్ గా నువ్వు చెప్పాలి. ఏంటిది? దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. దేవుని యొక్క మహిమ దాచబడలేదు. ఆ మహిమను నేను కనుగొని ఉన్నాను. పేతురుకి తన యొక్క తమ్ముడు అయినటువంటి అంద్రేయ ఏం చెప్తున్నాడు? మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఏమంటున్నాడు ఆయన? చూడండి, యోహాను సువార్త 1
యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో ఏమున్నదంటే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి. ఎంత మంచి మాట! ఏమంటున్నాడు? మేము మెస్సయ్యను. ఎవరు చెప్తున్నారు? తన తమ్ముడు తన అన్నకి చెప్తున్నాడు. మనం కూడా ఇతరులకు మనము దేవుని గురించి నువ్వేదైతే కనుగొన్నావో దేవుల్లో ఏదైతే మహిమను కనుగొన్నావో, లేదంటే దేవుల్లో ఏదైతే ప్రేమను నువ్వు కనుగొన్నావో, ఇక్కడ పేతురుకు అనే తమ్ముడు ఆంధ్రేయ వచ్చి మేము దేవుణ్ణి కనుగొన్నాం, మెస్సయ్యను కనుగొన్నాం. ప్రవక్తలు దేని గురించి అయితే రాసిరో, ధర్మశాస్త్రంలో దేని గురించి అయితే వ్రాయబడిందో, ఇదిగో ఆయన్ని మేము కనుగొన్నాము. అదేవిధంగా దేవుడు ఏదైతే మహిమ బయలుపరచబడుతుందో, ఏదైతే మహిమ సర్వ శరీరం చూస్తారన్నారో, ఆ మహిమ ఇప్పుడు నువ్వు కనుగొన్నావు. యేసయ్యలో నువ్వు ఆయన మహిమను కనుగొన్నావు. ఏది ఎక్కడ ఉన్నది ఆ మహిమ? మోషే యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండేది, లేదంటే సొలొమోను యొక్క దేవాలయంలో ఉన్నది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాం, ఏదైతే మోషే ప్రత్యక్షత గుడారంలో ఉన్నటువంటి ఆ మహిమ, సొలొమోను దేవాలయంలో ఉన్నటువంటి మహిమని ఇప్పుడు నేను కనుగొన్నాను. హల్లెలూయా! నువ్వేం చెప్పాలి? నేను కనుగొన్నాను. కనుగొన్నది నువ్వు దాచుకోవటానికి కాదు. ఏదైనా కనిపెట్టింది దాన్ని దాచుకోవటానికి కాదు. కనుగొన్నది నువ్వు తప్పకుండా నీలో ఉన్నది కనిపించడానికే. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు? మేము మెస్సయ్యను కనుగొన్నాము. అదేవిధంగా ఫిలిప్పు అంటున్నాడు. ఫిలిప్పు కూడా ఏం చెప్తున్నాడు? అదే అధ్యాయంలో ఫిలిప్పు కూడా ఏమంటున్నాడు? అదే అధ్యాయంలో 45వ వచనంలో ఏమన్నా చూడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. చూడండి, కనుగొని నువ్వు కూడా సూటబుల్ పర్సన్ ని కనుక్కోవాలి. నువ్వు కనుగొని ఏం చేయాలి? నువ్వేదైతే చూసినావో, నువ్వు చెప్పాలి, నా యొద్దకు రండి, నాలో దేవుని మహిమ ఉన్నది. నీకు ఇబ్బంది ఉన్నదా? నా యొద్దకు రా, నాలో దేవుని యొక్క మహిమ ఉన్నది. నీకు శ్రమలు ఉన్నాయా? నా యొద్దకు రా, నాలో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆ మహిమ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ మహిమను నేను కనుగొన్నాను. ఆ మహిమను నేనేం చేశాను? కనుగొన్నాను. అదే మహిమను నేను నీకు పరిచయం చేస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు చెప్పాలి. శ్రమలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి, రోగంలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి. నీ సమస్యలకి ఒకే ఒక మహిమ నీ అన్నిటికీ జవాబు చెప్తుంది. నా సమస్యలకి ఆయన ఒక్కడే, ఆయన యొక్క మహిమ నాకు సమాధానం తీసుకొచ్చింది. ఇదిగో ఆ మహిమని నీకు పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా! ఆయన మహిమ కలిగినటువంటి కార్యం చేస్తాడు. చెప్పాలి. మనం చదివినటువంటి యెషయా గ్రంథం 40 అధ్యాయం 5వ వచనం ఏముంది? యెహోవా మహిమ బయలుపరచబడును. యెహోవా మహిమ ఏమైంది? బయలుపరచబడుతుంది. ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. అందరు చూస్తారు. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వేదైతే మహిమని సర్వ శరీరులు చూస్తారన్నావు, మా నల్గొండ పట్టణస్తులందరూ నీ మహిమను చూడాలి. నా యొక్క గ్రామ ప్రజలందరూ నీ మహిమను చూడాలి. నా యొక్క జిల్లాలో ఉన్న అధికారులు, తత్వగాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ నీ మహిమను చూడాలి. కారణము దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైనది. యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క మహిమ ఏంటో మనం చూడగలుగుతున్నాము. నువ్వు
పరిచయం చేయాలి, నువ్వు వ్యక్తులను కనుక్కోవాలి. ఏం చేయాలి? నువ్వు కనుక్కోనాలే. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, నేను అప్పుడు ఏం చెప్తాను కాదు, నువ్వే నాలో సమాధానం ఇచ్చిన దేవుడు, నాకు శాంతిని ఇచ్చిన దేవుడు, నాకు మహిమనిచ్చిన దేవుడు, ఇదిగో ఆయన నేను కనుగొన్నాను, నిజమైనటువంటి ఆ మహిమను నేను కనుగొన్నాను. ఇన్ని రోజులు మనము వ్యర్థమైన మహిమలో ఉన్నాము, తప్పుడు మహిమలో ఉన్నాం. ఇదిగో నిజమైన మహిమ ఏమంటున్నాడు? ఆంధ్రే పేతురు దగ్గరకు వచ్చి మెస్సయ్యను కనుగొన్నాం. నాతో ఫిలిప్పి ఏమంటున్నాడు? నతానియేలు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాసిరో ఆ యొక్క వ్యక్తిని మేము కనుగొన్నాము, ఆయన యొక్క మహిమను మేము చూసి ఉన్నాము. రా, నువ్వు కూడా రా, దేవుని యొక్క మహిమను చూదురా, దేవుని దగ్గర రండి, ఆ మహిమ నీ జీవితంలో కూడా కార్యములు చేస్తుందని నువ్వు చెప్పాలి. నువ్వేం చేయాలి? నువ్వు చెప్పుతుంటే ఆటోమేటిక్గా నీ మహిమ పెరుగుతుంది. నువ్వు పరిచయం చేస్తుంటే నీలో ఉన్న దేవుని యొక్క మహిమ పెరుగుతుంది. దేవుడు ఏమన్నాడు చూడండి, ఆయన మహిమ ఎలా ప్రత్యక్షమైనదో చూడండి. 2వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనకు విశ్వాసం ఉంచి, హల్లెలూయా, దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాల్సిందే. యేసు ప్రభువుకి నీ మీద విశ్వాసము యేసు ప్రభు మీద నీకు విశ్వాసం రావాలంటే నీ జీవితంలో తప్పకుండా ఆయన అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయాల్సిందే. ఎన్నటికీ ఆ విశ్వాసం కోల్పోరు. మొట్టమొదటిగా యేసు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులకి తన యొక్క మహిమను కనపరచండు. తన యొక్క 12 మంది శిష్యులకి తన యొక్క మహిమను కనపరచండు. అదే విధంగా వ్యక్తిగతంగా నీవు కూడా దేవుని మహిమను కనుక్కోవాలి. ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క మహిమని కనుక్కోవాలి. దేవుడు నా కొరకు ఏం సిద్ధం చేసిండు, దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది నేను పుట్టక ముందుకే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. నా జీవిత దినములలో ఒక దినము కాకముందుకే ఆయన నన్ను తన యొక్క పుస్తకం గ్రంథంలో నన్ను గురించి రాయక ముందుకే ఆయన నా గురించి ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏమై ఉన్నది? నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవా నా జీవితంలో అద్భుతం చేయండి అని అడగాలి. నా జీవితంలో మహత్కార్యం చేయండి, ఏదైనా ఒక సూచక్రియ జరిగించండి. యేసు ప్రభు మీద విశ్వాసం రావడానికి తన యొక్క మహిమను బయలుపరచవలసి వచ్చింది. అపోస్తలులందరూ 12 మంది శిష్యులు వేసే ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభు తన యొక్క తల్లి ఒక వివాహానికి పిలువబడ్డారు. ఒక వివాహానికి పిలువబడ్డప్పుడు అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం. ఏమైపోయింది? ద్రాక్షారసం. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక కొరత అనేది ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఆ మధుర టేస్ట్ అనేది కోల్పోతున్నారు. ఏదో ఒక టేస్ట్ అంటే టేస్ట్ కోల్పోతున్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఏదో ఒక రోగంతో, ఏదో ఒక బాధతోటి, ఏదో ఒక ఇబ్బందితోటి, ఏదో ఒక ఇరుకుతోటి, ఏదో ఒకటి లోటు అనేది వారి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో, నా యొక్క జీవితంలో ఒక లోటు ఉంటుంది, నీ యొక్క జీవితంలో, వారి యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. లేదంటే మొదట మనం కష్టపడచ్చు, దానిని సంపాదించుకోవచ్చు. మొదట మనము ఏమి లేకుంటే కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం. కానీ తర్వాతకి అది తెలియకుండానే పాడైపోతున్నది. కొంతమంది చేతబడి శక్తుల చేత పీడిపోబడి, మాంత్రికుల చేత
కొద్దిగా మనకు డబ్బులు రాగానే వాళ్ళకి ఏమైతుంది, వాళ్ళ యొక్క ఈర్ష్య, అసూయ, అపవిత్ర ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది. ఇతడు నీకంటే ఎదుగుతున్నాడు, ఇతడు నీకంటే అభివృద్ధిలోకి వస్తున్నాడు, నీకు అతని గురించిన చింత లేదా, నీకంటే బాగుండడం ఏంటి అని చెప్పి ఒక అసూయ, ఆ అసూయ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏం చేస్తాడు, నాశనం. దాని వలన నీ జీవితంలో సంతోషమును కోల్పోవచ్చు, దాని వలన నీ యొక్క జీవితంలో ఆరోగ్యమును కోల్పోవచ్చు, దాని వలన నీ జీవితంలో మానసిక ప్రశాంతతను కోల్పోవచ్చు, దాని వలన నీ జీవితంలో తెలియక అటు ఇటు తిరిగి అనారోగ్యం పాలై కొంతమంది మరణిస్తున్నారు. రోగం ఒక కాడ ఉంటుంది, మందు ఒక దగ్గరికి వెళ్తున్నాము, రోగం ఒక దగ్గర, మందు ఒక దగ్గరికి వెళ్తున్నాము. దాని వలన మన యొక్క శరీరం ఏమైపోతుంది, దానికి సంబంధించిన టాబ్లెట్ వేసుకోకపోవడం వలన ఇంకా ఆ రోగం అధికమైపోతుంది. మన ఎముకలు నశించిపోతున్నాయి, శక్తి లేకుండా పోతున్నాం. లోటు మన జీవితంలో ఇంకా ఏమొస్తుంది, లోటు. ఒక్క వ్యక్తి వలన, నిన్ను రక్షించేవాడు లేకపోవటం వలన, నిన్ను కాపాడేవాడు లేకపోవటం వలన నీకు ఈ లోటు వచ్చింది. నిన్ను ఆదరించేవాడు లేకపోవటం వలన నీకు ఈ కష్టములు వస్తున్నాయి. నిన్ను రక్షించే వ్యక్తి లేకపోవటం వలన. చూడండి, యేసు ప్రభుని ఒకవేళ కనుక ఈ వివాహం ఎవరైతే ఈ వివాహం చేసుకుంటున్నారో వారు కనుక ఈ వివాహంలోనికి యేసు ప్రభుని పిలవలేకపోయినట్లయితే వారి యొక్క వివాహం ఆ రోజు ఫెయిల్ అయినది. కారణం ఏంటంటే యూదుల ఆచార ప్రకారము వాళ్ళందరికీ ద్రాక్షరసం పోయాలి. కానీ ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మొదటిసారికి అంత ద్రాక్షరసం అంతా అయిపోయింది. నీ జీవితంలో కూడా అంతా అయిపోయింది, నా జీవితంలో ఏం లేదు, అంతా వ్యర్థమే, నా జీవితం అంతా శూన్యం అనుకుంటున్నావా? శూన్యంలోనే ఉన్నది అనుకుంటున్నావా? లేదంటే నా దగ్గర నాకు అప్పులు అయిపోయినాయి, ఇక నా జీవితంలో నేను ముగిస్తే బాగుండని ఆత్మహత్య చేసుకునేలాగా దురాత్మలు ప్రేరేపిస్తుంటాయి, నా వలన ఉపయోగం లేదు అని ఇలాంటి అయిపోయింది ఏం లేదని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభువుని తన యొక్క వివాహంలోనికి ఆయన పిలిచి చేసినటువంటి మంచి పని, నువ్వు చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకోవటం నువ్వు చేసినటువంటి మంచి పని. హల్లెలూయా. యేసు ప్రభువుని పిలవటం నీ వ్యక్తిగత జీవితంలోనికి, యేసు ప్రభువుని వ్యక్తిగత జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన ఖాళీగా ఉండడానికి కాదు, ఆయన యొక్క మహిమను బయలుపరచడానికి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నా జీవితంలోనికి వచ్చేది సాధారణంగా ఉండడానికి కాదు, దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి. అందరూ చెప్పండి, దేవుని మహిమను నాలో బయలుపరచడానికి ఆయన నాలోకి వచ్చి ఉన్నాడు. దేవుని మహిమను ఆయన బయలుపరచడానికి క్రీస్తు నాలోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నీలోకి పొందుకు వచ్చిందంటే దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి. యేసు ప్రభు ఆయన యొక్క ఎందుకు వెళ్ళిండు? యేసు ప్రభు ఆయన ఎందుకు వెళ్ళిందంటే, ఆయన పెళ్లికి ఎందుకు వెళ్ళిందంటే పెళ్లి కోసం కాదు అక్కడికి వెళ్ళింది, తన యొక్క మహిమను బయలుపరచడానికి. అక్కడ ఏదో ఒక కొరత ఉన్నది, ఏదో ఒకటి లోటు ఉన్నది. నీ యొక్క వివాహ జీవితంలో కూడా యేసు ప్రభు ఎందుకు నీ ఇంటిలోకి వచ్చిందో, ఎందుకు నిన్నే మీ కుటుంబంలో లేదంటే మీ యొక్క గోత్రంలో, మీ యొక్క మండలంలో, మీ యొక్క గ్రామంలో, మీ యొక్క జిల్లాలో ఎంతో మంది ఉండగా యేసు ప్రభు నువ్వే ఎందుకు నమ్ముకున్నావు అంటే ఒకే ఒకటి కారణము, దేవుని యొక్క మహిమ నీ ద్వారా ప్రత్యక్షం కావడానికి. హల్లెలూయా. ఎవరి ద్వారా ప్రత్యక్షం అవుతుంది చెప్పండి? దేవుని యొక్క మహిమ నా ద్వారా. చెప్పండి, నా ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుంది. చెప్పండి, నా ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షం అవటానికి ఆయన నాలోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమను చూస్తావు అంతే. నేను ఏదో చెప్తాను, నీకు ఏదైనా లోటు ఉన్నదంటే, నీకేదైనా కొరత ఉన్నదంటే, నీకేదైనా శ్రమ ఉన్నదంటే, నీకేదైనా ఇబ్బంది ఉన్నదంటే, నిన్నేదైనా దుఃఖపరిచేది ఉన్నదంటే దేనికి అనుకుంటున్నావు?
మహిమ నీ జీవితంలో ప్రత్యక్షం కావడానికి. హల్లెలూయా. యేసు ప్రభువుని వాళ్ళు పిలిచిర్రు. యేసు ప్రభుని వాళ్ళు ఏం చేసిర్రు? పిలిచిర్రు. యేసు ప్రభుని పిలవడాన్ని బట్టి వారి యొక్క వివాహంలో అద్భుతమైన చాలా మంది కుటుంబములు ఫెయిల్ కావడానికి కారణం ఏంటిదంటే వారు యేసు ప్రభువుని వారి యొక్క రక్షకుడిగా లేకపోవడం వలననే, వారి యొక్క రక్షకుడిగా లేకపోవడం వలన రక్షణ అనేది కరువైపోయింది. రక్షణ అనేది మన జీవితంలో తప్పకుండా మనం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో మహిమ అనేది 100% కనబడుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు పిలిచిర్రు యేసు ప్రభువుని, వాళ్ళు పిలిచిర్రు. దేవునికి ముందే తెలుసు ఆయన ఏ ఉద్దేశం లేకుండా ఒకటి దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను నా తండ్రి చిత్తమును చేయటానికే నేను వచ్చి ఉన్నాను. నా తండ్రి చిత్తం చేయటానికే. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం, దేవుడి ఉద్దేశం లేకుండా ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఉద్దేశ ప్రకారం అక్కడికి వెళ్ళాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఉట్టిగా రాలేదు. ఉద్దేశం ఉన్నది నీలో. దేవుని పట్ల నీకు ప్రణాళిక ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఏ ఉద్దేశం ఉన్నది, ఏ ప్రణాళిక లేదు, నేను కేవలం దేవుని యొక్క మందిరంలో వెళ్ళిపోవాలనుకుంటావు. కాదు, దేవుని యొక్క ప్రణాళిక నీలో ఉన్నది. నువ్వు అయిపోయింది అనుకుంటున్నావేమో, అయిపోలేదు. ఇంకా మొదలే కాలేదు నీ జీవితంలో ఆశీర్వాదములు. నీ జీవితంలో అద్భుతములు ఇంకా ప్రారంభం కాలేదు. నీ జీవితంలో గొప్ప కార్యములను దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన మహిమ నీ ద్వారా బయలుపరచబడుతుంది. సో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క విందులో ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిండు. అదేవిధంగా తన శిష్యులు కూడా చూస్తున్నారు దేవుడు చేసినటువంటి మహిమ. చూడండి, మొట్టమొదటిగా దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు ఎవరు చూస్తారంటే నీ చుట్టూన్న వాళ్ళే దేవుని యొక్క మహిమ చూస్తారు. నీ జీవితంలో నీ చుట్టూన్న వాళ్ళే, యేసు ప్రభువుతో చుట్టూన్న వాళ్ళే దేవుని యొక్క మహిమను ఫస్ట్ చూసింది. 12 మంది శిష్యులే యేసు ప్రభు యొక్క మహిమ. అదే విధంగా నీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు ఎవరో కాదు చూడాల్సింది, నీ కుటుంబస్తులే, నీ గ్రామస్తులే, నీ దేశస్తులే. వాళ్ళే నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నావో అది కాదు వాళ్ళు చూసేది. దేవుని యొక్క మహిమను వాళ్ళు నీలో చూస్తారు. ఏం చూస్తారు? మీరు దేవుని యొక్క మహిమని. ఇక్కడ ఎవరు? 6 రాతుపాన్యంలో నీళ్ళు నింపింది శిష్యులు. ఎవరు నింపిరు? శిష్యులు. నీ జీవితం కూడా సప్పగా ఉంటుందేమో, నీళ్ళలాగా కష్టపడ్డావు కానీ నీ కష్టం ఏ విధంగా ఉందో ఒక నీళ్ళలాగా ఉంది, మధురంగా లేదు. 12 మంది శిష్యులు కష్టపడ్డారు, నీళ్లు తీసుకొచ్చి పోసిరు ఆ రాజభవనంలో. నువ్వు కూడా కష్టపడుతున్నావు, డబ్బులు సమకూరుస్తున్నావు, కానీ అవి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు. కానీ నీ భార్యకు, నీ పిల్లలకు, మనకు సంతోషం లేకుండా అది ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటుందేమో. మధురంగా మనం కూడా నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ అది మధురంగా లేదు, టేస్ట్గా లేదు, సంతోషం లేదు. నేను ఇంకేం చేయాలి అని అనుకుంటుంటే దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభుని వాళ్ళని పిలిచినారు. యేసయ్యా, నువ్వు చెప్పినట్టు మేము 6 రాతిపానులు ముంచాము, ఆ రాతిపానుల్ని నీళ్ళతో నింపాము. నువ్వు కూడా అంటున్నావేమో, యేసయ్యా నువ్వు చెప్పినట్టు నేను ప్రార్థన చేస్తున్నాను, యేసయ్యా నువ్వు చెప్పినట్టు నేను వాక్యం చదువుతున్నాను, యేసయ్యా నువ్వు చెప్పినట్టు నేను ఉపవాసం ఉంటున్నాను, అయినా కానీ నా జీవితంలో మాధురము, సంతోషము, హ్యాపీనెస్ ఎందుకు లేదయ్యా? ఎందుకు లేదు? దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనబడడానికే, దేవుని నువ్వు ఆహ్వానించడానికి, నువ్వు దేవుని యొక్క మహిమను కనుగొనాలి. వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వేం చేయాలి? కనుగొనాలి. దేవుడు ఏ విధంగా ఈ శిష్యులు నీళ్ళను నింపిరో, వాళ్ళు నీళ్ళు నింపిన తర్వాతకి నెక్స్ట్ మినిట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. నీవు కూడా కష్టపడిన తర్వాతకి, నీ సమస్య ఉన్న దగ్గర తర్వాతకి, నీకు ఇబ్బంది ఉన్న దగ్గరికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ మినిట్ లోనే, ఎప్పటే వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇమ్మీడియట్ గా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు నీకు ఏం చేస్తాడు? ఇక్కడ నీళ్లు నింపినటువంటి శిష్యులకు తెలుసు
కష్టపడ్డారు. కష్టపడ్డ తర్వాతకి అదే విధంగా నీళ్ళను ముంచుకుపోయి అదే నీళ్లు వాళ్ళకి ఇస్తే ఆ నీళ్ళు తాగిన వాళ్ళందరూ ఏమంటారు? కాదు కాదు, నీళ్లు ఇక్కడ యేసు ప్రభు అద్భుతం చేయలేదు. ఏ విధంగా నీళ్ళు నింపుకొచ్చి వేసే చెప్పట్లేదు వీళ్ళు. యేసు ప్రభు చెప్పింది చేస్తున్నాం మనం కూడా. యేసు ప్రభు ఏం చెప్పిండు? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడు నమ్మకంగా ఉండాలి. అయినా కానీ నా జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదు? ఇక్కడ చూడండి, శిష్యులు యేసు ప్రభు చెప్పింది చేసిరు. మొట్టమొదటిగా యేసు ప్రభు గారు వాళ్ళ అమ్మ చెప్పింది. యేసు ప్రభు యొక్క అమ్మ ఏమంటుంది? ఆయన చెప్పినట్టు మీరు చేయండి, ఆయన చెప్పినట్టు మీరు చేయండి. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పగానే వాళ్ళందరూ ఆ రాజపాలన నీళ్ళు నింపిన తర్వాతకి మళ్ళీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటిదో తెలుసా? వాళ్ళు చేసినటువంటి మంచి పని ఏంటిది? నీళ్లు నింపగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. నీళ్లు నిండగానే యేసు ప్రభు, మనం కూడా మన జీవితంలో కొద్దిగా సంతోషం రాగానే దేవుడు లేసే మర్చిపోతున్నాం. ఇక్కడ శిష్యులు ఆ విధంగా చేయలేదు. యేసు ప్రభు ఫస్ట్ చెప్పిన మాట వినగానే అయ్యమైన కుండలన్నీ నిండినాయి. అవునా కదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు శిష్యులు, ఏం చేయాలయ్యా అని చెప్పగా యేసు ప్రభు చెప్పాడు, నీళ్ళతో దాన్ని నింపండి. మనం కూడా యేసు ప్రభు దగ్గర ప్రభువా నేనేం చేయాలంటే, దేవుడు చెప్పాడు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. మనం ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాడు చెప్పి మనం ఆశీర్వదించబడ్డాం. ఇక్కడ కుండ నిండినట్టు నిండినాం. నిండిన తర్వాతకి ఈ శిష్యులు యేసు ప్రభువును కలవకుండా డైరెక్ట్ గా నీళ్ళ బిందు ప్రధానియతకి వెళ్తే ఏమయ్యేది? నీళ్లు ద్రాక్షరసంగా మారో యథావిధిగా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి. నీళ్లు మారవు. కానీ నీళ్లు మారటానికి వాళ్ళు తెచ్చింది తెలుసు. వాళ్ళు తెచ్చిన నీళ్లు వాళ్ళకి తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువా నువ్వు చెప్పినట్టు మేము చేశాము. నువ్వు కూడా అంతే. దేవుడు అడగాలి, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఆ తర్వాత నేనేం చేయాలి? దేవుడు ప్రతి స్టెప్ మనల్ని నడిపిస్తాడు. దేవుడు అడగాలి, ప్రభువా నేనేం చేయాలి, నేనేం చేయాలి? దేవుడు నీకు చెప్తాడు ఏం చేయాలో. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన మహిమను నీకు బయలుపరుస్తాడు. నువ్వేం చేయాలి? యేసయ్యను అడుగు. ఆయన అన్నాడు, ఆ రాతి బాణలను బయట చూసి దేవుని ఏం చేసిందంట? ఆ రాతి బాణలను చూసి చూడండి 11వ వచనంలో ఉంటది. ఏం చేసిన? ఆ రాతి బాణలను చూసిన తర్వాత చదవండి. గలిలయలోని యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచాడు. ఆమేన్. ఆ రాతి బాణలను చూసి యేసు ప్రభు ఏం చేసిండు? తన మహిమను విడుదల చేసిందంట వారిలో. ఆ బాణంలో ఆయన మహిమను విడుదల చేసిందంట. అదే విధంగా ఇప్పుడు కూడా యేసు ప్రభువుకు మీరు చెప్పండి. వాళ్ళు వచ్చి నింపినారు, నాయనా నా జీవితం చూడండి అని మీరు దేవుడు చెప్పండి. యేసు ప్రభువుకు మీరు చెప్పండి, నా జీవితం ఇదిగో ప్రభువా ఈ విధంగా ఉన్నది అని చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమను నీ జీవితంలోనికి విడుదల చేస్తాడు. ఈ రాతి బాణలో ఉన్న నీళ్ళని ఏ విధంగానైతే దేవుడు ద్రాక్షారసంగా మధురంగా మార్చాడో అదే విధంగా నా సమస్యని నాయన నేను తట్టుకోలేకపోతున్నాను, అందరూ నన్ను అవమానపరుస్తారు. ఈ యొక్క విందు చేసుకుంటే పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కుమారునికి ఇక్కడ అవమానం వచ్చేది నీళ్లు కంటే ద్రాక్షరసంగా మారకపోతే. అదే విధంగా నీ జీవితంలో కూడా అవమానము, ఇబ్బందులు, శ్రమలు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ మహిమను నా జీవితంలో బయలుపరచండి. రాతి బాణలలో నీళ్ళకి నీ మహిమను కనపరచున్నావు. అదే విధంగా నా జీవితంలో కూడా నీ మహిమని కనపరచండి. నీ మహిమను నా ద్వారా ప్రత్యక్షం చేయండి. యేసు ప్రభు ఆ నీళ్ళని చూసి తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని విడుదల చేసింది. ఏ విధంగా విడుదలైందని అనుకుంటున్నా చూడండి. లూకాసు వార్తలో
8వ అధ్యాయము 46వ వచనం, 45 నుంచి చదవండి. 45 లూకాసు వార్త 8వ అధ్యాయము 45, 46 వచనం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగనన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని యొక్క మహిమ ఎలా ట్రాన్స్ఫర్ అయిందో, ఎలా విడుదలైందో చూడండి. ఆ రాతి బాణలలోకి దేవుని యొక్క శక్తి ఎట్లా వెళ్ళిందంటారు? చూడండి ఇక్కడ ఏం చేస్తున్నది, ఒక ఆమె రక్తస్రావం రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన యొక్క రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డది, ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నో శ్రమలు పడ్డది. అయినా కానీ ఏం కాలేదు, తన యొక్క రోగము నయం కాలేదు. ఆమె యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు బాగైతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, అపవిత్రాత్మలు పోతున్నాయి, బాగులేని వారు బాగైతున్నారు, సమస్యలలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి అందరికి మేలైతున్నది. ఆ మాట విని ఆమెలోకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసము. ఈ రోజు నువ్వు దేవుని యొక్క మహిమ గురించి వింటున్నావు. ఈ రోజు నీలోకి ఏం రావాలి? విశ్వాసం రావాలి. ఏ విశ్వాసం రావాలి? మహిమను గురించినటువంటి విశ్వాసం నీలోకి రావాలి. ఆ స్త్రీకి ఏ విశ్వాసం వచ్చింది? చూడండి, ఆ స్త్రీకి ఏ విశ్వాసం వచ్చింది? తన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసం వచ్చింది. యేసు ప్రభువు ఆమె ఎంత దగ్గరంటే ఆమె అనేకులను యేసయ్య బాగు చేస్తుండు. కావాలంటే అదే వచనంలో, అదే అధ్యాయంలో చూడండి, మనం చదవచ్చు. 8వ అధ్యాయంలో ఏమంటుందంటే ఆమె యేసు ప్రభువు గురించి వినను అని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఆమె యేసుని గురించి విని, చాలు ఏం చేసిందంటే ఆమె యేసుని గురించి విని విశ్వాసం రావడానికి ఫస్ట్ ఏం చేస్తుంది? ఆమె యేసుని గురించి విని. ఏం విన్నది? యేసయ్య గురించి. యేసయ్య గురించి ఏం విన్నది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క రోగములను, వ్యాధులను ఆయన బాగు చేస్తుండు. ఆయన చెవిటి వారిని, గుడ్డి వారిని, మూగ వారిని బాగు చేసిండు. నాకున్నటువంటి సమస్యను నేను ఇతరులకు చెప్పలేను, 10 మందిలో చెప్పలేను, అందరికి చెప్పలేను. కనుక దేవుని గురించిన మాటలు విన్నప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చి ఆమె ఏమనుకుంటుంది? తనలో తానే అనుకుంటుంది. ఏమనుకుంటుంది? తనలో తాను, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే, నేను ఆయనను తాకితే నేను బాగుపడతాను. ఈరోజు నువ్వు కూడా వింటున్నావు, దేవుని యొక్క మహిమ నీకు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మహిమని నువ్వు చూస్తావు. ఏం చూస్తావు నువ్వు? చెప్పండి, ఏం చూస్తావు? యేసు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళలేదు, యేసు ప్రభు గురించి విన్నది. నువ్వు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేవు, యేసు ప్రభు గురించి వింటున్నావు. ఆయన మహిమను బయలుపరుస్తాడని నువ్వు వింటున్నావు. దేవుడు కానా విందులో నీళ్ళని ద్రాక్షరసంగా చేసిందని నువ్వు వింటున్నావు. మహిమ బయలుపరచబడుతుందని నువ్వు వింటున్నావు. ఎక్కడ బయలుపరచబడుతుంది? నీ జీవితంలో. నా యొక్క జీవితంలో దేవుని మహిమ నువ్వు ఎప్పుడు ఇదే ఆలోచించాలి. ఆమె ఏ విధంగా అయితే రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే అనుకున్నది? ఏమనుకున్నది? నేను బయటకు చెప్పలేను, ఎవరికి చెప్పలేను. యేసు ప్రభువు గురించి విన్నా, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళి నా మీద చేయబెట్టామని ప్రార్థన చేయమని కూడా అడగను. నేను జస్ట్ ఏమనుకుంటాను? ఆమెకి ఏం విశ్వాసం వచ్చింది? రోగమును బాగు చేసుకునేటటువంటి విశ్వాసము తనలోనికే వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరికి వచ్చింది
విశ్వాసము తనలోనికే. దేవుడు బాగు చేస్తున్నాడనే విశ్వాసం. ఇప్పుడు నువ్వు కూడా వింటున్నావు అదే మాటలు. ఆమె విన్నట్టు నువ్వు వింటున్నావు. ఆమె విన్నట్టు నువ్వు. అందరు చెప్పండి, నేను రక్తస్రావం కలిగిన స్త్రీ విన్నట్టు వింటున్నాను. అందరు చెప్పండి, నేను ఆమె విన్నట్టు నేను దేవుని మాటలు వింటున్నాను. హల్లెలూయా. సో దేవుని మాటలు వింటున్నావు కనుక ఈరోజు నేనేం చెప్పినాను? దేవుని మహిమ నీలో ప్రత్యక్షము బయలుపరచబడుతుంది. ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విశ్వాసం నీలోకి రావాలి. యేసు ప్రభు యొక్క మహిమ నాలో కనిపిస్తుంది, నాలో బయలుపరచబడుతుంది అనే మహిమ. ఆ మహిమను కూర్చున్న విశ్వాసం ఇప్పుడు నీలోకి రావాలి. అదేం చేసింది? స్వస్థత గురించే ఆలోచిస్తుంది, వేరే దేని గురించి ఆలోచిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఏంటిది? నేను ఆయన వస్త్రము ముట్టితే నేను బాగుపడతాను, నేను ఆయన వస్త్రము ముట్టితే నేను బాగుపడతాను. అదే రిపీటెడ్ తన మనసంతా అదే నింపుకుంది. వేరే ఆలోచన లేదా? అదే విధంగా నీవు కూడా అదే ఆలోచన. ఏంటిది? నేను యేసు ప్రభు యొక్క మహిమను చూస్తాను, ఆయన మహిమ నాలో ప్రత్యక్షమైనది, ఆయన మహిమ నా ద్వారా కనిపిస్తుంది, ఆయన మహిమ నా కుటుంబస్తులందరూ చూస్తారు, నాలో ఉన్న దేవుని యొక్క మహిమ నా బంధుమిత్రులు చూస్తారు, నా గ్రామస్తులు చూస్తారు, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమని నా యొక్క మండల ప్రజలు చూస్తారు, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమని నా యొక్క పట్టణ ప్రజలు చూస్తారు, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమని నా యొక్క జిల్లా ప్రజలు చూస్తారు, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ నా రాష్ట్రం అంతా, నాలో ఉన్న దేవుని యొక్క మహిమ నా దేశం అంతా చూస్తుందని నువ్వేం చేయాలి? దేవుని యొక్క మహిమని ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమని ధ్యానించుకుంటూనే నువ్వు ఉండాలి. నువ్వు ఆయన మహిమను ధ్యానించుకుంటూ ఎప్పుడైతే ప్రార్థనలో యేసు ప్రభు దగ్గరకు వస్తావో యేసు ప్రభు యొక్క మహిమ నీలో ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఆమె చేసింది, యేసు ప్రభు ముట్టితే బాగుపడతానే విశ్వాసం ఆమెలోకి వచ్చింది. వెంటనే ఆమె యేసు ప్రభుని తాకగానే ఏమైపోయింది? పవర్ ఆయనలో నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందాము. ఎంత శక్తి ఉందో చూడండి. యేసు ప్రభుని అడగలేదు. ఫెయిత్, విశ్వాసం, పవర్, దేవునిలో ఉన్నటువంటి మహిమ, పవర్ ఏమైపోయింది? ఒక్కని ఆమెలోకి వెళ్ళింది. వెంటనే అన్నది, వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. వెంటనే 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 ఇట్స్ ఇంపార్టెంట్. ఆమె దేవుని యొక్క మహిమ ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. అదే విధంగా ఈరోజు దేవుని యొక్క మహిమ గురించి నువ్వు వింటున్నావు. అదే దేవుని యొక్క మహిమ, యేసు ప్రభులో ఉన్నటువంటి మహిమ ఈరోజు నీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. నీలోకి ఏమైతుంది? మార్పు ట్రాన్స్ఫర్ అవుతుంది వెంటనే. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీలోకి వస్తుందో నీలో ఉన్న రోగము, బాధ, దుఃఖము, కష్టము, వేదన అంతా ఫటాఫట వెళ్ళిపోతుంది. ఇప్పుడే మీరు నమ్మండి. ఏ విధంగా అయితే నీళ్ళని దేవుడు చూసి మీరు ఇప్పుడు ముంచుకొని వెళ్ళండి అన్నాడు, వెంటనే ముంచుకొని వెళ్ళగానే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసంగా మారింది. అదే విధంగా ఇప్పుడు మీరు నమ్మండి, విశ్వాసంతో దేవుడు ఏదైతే మహిమను కలిగి ఉన్నాడో ఆ మహిమ ఇప్పుడు నాలోకి వచ్చింది. ఆ మహిమ నా ద్వారా ఇతరులకి బయలుపరచబడుతుందని చెప్పండి. హల్లెలూయా. yes నేను చెప్తున్నది ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం నీకుంటే ఈరోజు నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుని మహిమను చూస్తాం. మనం చదివినటువంటి వచనం ఏంటిది? యెషయా గ్రంథం 40:5 ఏముంటుంది? అది ప్రవచనాత్మకమైన మాట. ఏంటిది ఆ ప్రొఫెటిక్ వర్డ్? ఏమనున్నది? యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా అందరూ సర్వ శరీరులు యెహోవా మహిమను చూచెదరు. ఈరోజు నువ్వు చెప్పండి, యెహోవా యేసయ్యా నీ మహిమ ఆల్రెడీ ప్రత్యక్షమైంది, ఒక్కడు తప్పకుండా అందరు చూస్తారన్నావు. నేను ఇప్పుడు నీ మహిమను చూడాలి. నీ మహిమ ఇప్పుడు నాలో ప్రత్యక్షం కావాలి. నీ మహిమ కలిగినటువంటి కార్యముని నేను నా కన్నులారా చూడాలి. నా వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి. నీ మహిమ నా జీవితంలోకి వచ్చినప్పుడు నా సమస్యలన్నీ తారుమారైపోతాయి. హల్లెలూయా. ఇదే విధంగా నువ్వు చెప్పాలి, నా సమస్యలన్నీ మారిపోతాయి, తారుమారైతాయి. దేవునికి సమస్తములు సాధ్యమే. దేవునికి ఏంటిది? సమస్తములు సాధ్యమే. ఆయన నీకు చేస్తాడు, ఆయన నీకు చేస్తాడు. నువ్వు చెప్పండి, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతే. నేను దేవుని యొక్క అద్భుతాలను చూస్తాను, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతే. దేవుని యొక్క మహిమ నీ జీవితంలో అప్పులు ఉన్నాయి. దేవుని యొక్క మహిమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ అప్పులను కొట్టివేయబడతాయి. దేవుని అడగండి. నువ్వు ఇదే విశ్వాసం
రిలీజ్ అయింది, రివీల్ అయింది. దేవుని యొక్క మహిమ శిష్యులందరూ చూసినప్పుడు ఏమొచ్చింది వారిలోకి? చదవండి 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడగాలి, ప్రభువా నా జీవితంలో మొట్టమొదటి మహిమ, మొట్టమొదటి సూచక్రియ ఏంటిది? మొట్టమొదటి సూచక్రియ దేవుడు చెప్పాలి, ప్రభువా నా జీవితంలో మొట్టమొదటి అద్భుతము, మొట్టమొదటి సూచక్రియ అది ఏంటిది? దేవుడు నువ్వు చెప్పాలి బ్రదర్. మొట్టమొదటి సూచక్రియ ఏంటిదంటే, దేవా నీ వాక్యములో నువ్వు చెప్పి ఉన్నావు. చదవండి 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 40వ యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవు. yes, ఇలాగున జరుగును. ఇది నెరవేరుతుంది. దేవుడే చెప్తున్నాడు, నీవు అడగట్లేదు దీనిని. దేవా నీ మహిమ బయలుపరచని నువ్వు అడగలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. యేసయ్యనే చెప్తున్నాడు. యేసయ్యనే చెప్తున్నాడు, నా మహిమ నీవు అడగాల్సినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఏంటిదో తెలుసా? నన్ను బాగు చేయండి ప్రభువా, నాకు రోగం లేదు, నాకు ఇబ్బంది, ఈ కాదు అడగాల్సింది. నీ మొదటి అద్భుతము ఏం చూడాలి నువ్వు? నీ మొదటి అద్భుతం, నీ మొదటి సూచక్రియ నీ జీవితంలో అంటే దేవుడే చెప్పినటువంటి మాట నువ్వు అడగాలి. ఏంటిది దేవుడు చెప్పింది? ప్రభువా నీ మహిమ బయలుపరచబడింది, నా జీవితంలో నీ మహిమను చూడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తుందో నీ జీవితం అంతా మారిపోతుంది. నీ జీవితం అంతా అంధకారంలో ఉన్న నీ బ్రతుకంతా వెలుగుమయంగా మారుతుంది. చీకటిలో ఉన్న నీ జీవితం అంతా వెలుగుమయంగా మారుతుంది. నీ గురించి ఏ ఒక్కరు చెడ్డగా చెప్పినారో వారందరూ నిన్ను గురించి మధురంగా మాట్లాడతారు. అయ్యో అతని గురించి నేను ఈ విధంగా అంటుని, అయ్యో ఇతని గురించి నేను ఈ విధంగా అంటుని. అందరి నోరంతా మారిపోతుంది, నిన్ను గురించి చూసే విధానం మారిపోతుంది. కారణం ఏంటిదో తెలుసా? నీ జీవితంలో మొదటి సూచక క్రియ జరిగింది. హల్లెలూయా. ఆమెను ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీని అందరూ అంటారు, అయ్యో ఆమెకి ఎప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు బలహీనతనే, ఆమె జీవితంలో ఎప్పుడు చూసినా లోటే, ఆమె డబ్బులు ఎప్పుడు చూసినా ఆమె దవాఖానికి వెళ్తుంది, హాస్పిటల్స్కి వెళ్తుంది, రోగాల చుట్టే తిరుగుతుంది అన్నారు ఆమెని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము ఆయనలో నుండి ఆమెలోకి వెళ్ళిందో ఆ క్షణం నుంచి ఆమెను ఏమంటున్నారు? ఈమెకు అనారోగ్యం లేదు, ఈమె దవాఖాన హాస్పిటల్ చుట్టూ తిరగట్లేదు, రోగములకు డబ్బులు పెట్టట్లేదు, ఈమె చాలా ఆరోగ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఆమె ఆరోగ్యం కొరకు ఇప్పుడు ఆస్తిని అమ్ముకోవట్లేదు, డబ్బులను ఖర్చు చేసుకోవట్లేదు, నిద్ర లేకుండా సతమతం అవ్వట్లేదు. కొంతమంది అనారోగ్యములు బట్టి వారికి ఉన్న రోగం ఎలా పోవాలో తెలియక నిద్ర లేని రోజులు అనేకంగా ఉంటాయి. ఏ విధంగా మా జీవితంలో మేము గడుపుకోవాలో అర్థం కాక నిద్ర లేకుండా ఉంటారు, సమాధానం లేకుండా రోగములు బట్టే ఆలోచిస్తుంటారు, ఒక సమస్యను బట్టే ఆలోచిస్తూ ఉంటారు. మాకు ఈ కష్టం ఉన్నది, మాకు ఈ బాధ ఉన్నది, నేను ఏ విధంగా ఈ కార్యం చేయాలి, నేను ఏ విధంగా ఈ పని చేయాలి, ఏ విధంగా నా యొక్క సమస్యలన్నీ తీర్చుకోవాలని దాని గురించే ఆలోచిస్తుంటే యేసు ప్రభు ఏం చేసిండు? ఆమె జీవితంలో అద్భుతం చేసింది. ఏ క్షణమందైతే యేసు ప్రభు ఆమె జీవితంలో అద్భుతం చేసిందో ఆమెలో ఉన్న టెన్షన్స్ పోయినాయి, ఆమెలో ఉన్న రోగాలు పోయినాయి, ఆమెలో ఉన్న దుఃఖం పోయింది. ఆ రాత్రి నుంచి ఆమె సంతోషకరమైన జీవితమును, ఆ రాత్రి నుంచి ఆమె సుఖకరమైనటువంటి నిద్రను కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీ జీవితంలో ఆ విధంగా ఉంటే నీ జీవితంలో మొదటి సూచక్రియ జరగాలి, మొదటి అద్భుతం జరగాలి.
మొట్టమొదటి అద్భుతం ఏంటిదంటే దేవుని యొక్క మహిమను నువ్వు కనుగొనాలి. దేవుని యొక్క మహిమ నీకు కనిపించాలి. దేవుని అడగండి, ప్రభువా నువ్వేదైతే వాగ్దానం చేసి ఉన్నావో నీకు విన్నాను. ఈ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభువును విన్నది, ఆమెలో విశ్వాసమును డెవలప్ చేసుకున్నది, అదే మాట రిపీట్ చేసుకుంది. ఈ రోజు కూడా అదే విధంగా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు అదే చెప్పుకో, నేను యెహోవా మహిమను చూస్తాను, నా ద్వారా అందరూ దేవుని మహిమను కనుగొంటారు. నేను యెహోవా మహిమ, యేసుక్రీస్తు యొక్క మహిమ నా ద్వారా ప్రత్యక్షమైంది. మొట్టమొదటి అద్భుతము దేవుని యొక్క మహిమ నాలో కనబడడమే. హల్లెలూయా. నీ మొదటి అద్భుతం ఏంటిది చెప్పండి? నీ మొదటి అద్భుతం ఏంటిది? దేవుని మహిమ నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో కనబడటమే. నీ మొదటి అద్భుతం ఏంటిది? దేవుని మహిమ, దేవుడు చెప్పినటువంటి వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడటమే నీ మొదటి అద్భుతం. ఏంటిది నీ మొదటి అద్భుతము? దేవుని యొక్క మహిమ. ఎవరైనా నిన్ను అడిగితే నీ జీవితంలో మొట్టమొదటి అద్భుతం ఏంటిది? దేవుని మహిమ. దేవుని యొక్క మహిమ నువ్వు చెప్పాలి. దేవుని యొక్క మహిమని నా యొక్క మొదటి అద్భుతము. ఆ మొదటి అద్భుతం దేవుడు ఈ రోజు మీ జీవితంలో జరిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ధ్యానించండి, పడుకున్న ఆలోచించండి, రోజంతా ఆలోచించండి. ఈ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా, ఏ కష్టం ఉన్నా దాని గురించి ఆలోచించకు. దేవుని యొక్క మహిమ నాలో ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన సన్నిధి నాలో ఉన్నది, ఆయన మహిమ నాలో ఉన్నది. ఇదే రిపీట్ చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు. ఆయన ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటలు ప్రభు, ఆయన మా జీవితంలో నీ యొక్క మహిమను మీరు కనపరుస్తారు, నీ యొక్క మహిమను నేను చూస్తాను. ఎస్రా, నీ మహిమను ఇప్పుడే నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి. ఎస్ లార్డ్, నాలో నీ మహిమ, నాలో నీ యొక్క మాధుర్యమును, నాలో నీ యొక్క మధురమును, నాలో నీ యొక్క జీవమును, నాలో నీ యొక్క మధురమును ఇప్పుడే విడుదల చేయండి. విడుదల దయచేయండి. విడుదల హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ. నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తాను. ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.